ఈ ప్రపంచాన్ని పిచ్చివాళ్లే నడిపిస్తూ ఉంటారండి. నిజమే చెప్తున్నాను నేను. పిచ్చి అంటే నా ఉద్దేశం ప్యాషన్ అని. అప్పట్లో ఐన్‌స్టీన్, ఎడిసన్ దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని పిచ్చివాళ్లే అన్నారు. సోక్రటీస్‌తో సహా. ఈ రోజుకి కూడా కొంతమందిని పిచ్చివాళ్లే అంటూ ఉంటారు. అయితే వాళ్ళు వాళ్ళ ప్యాషన్‌తో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళేదైతే కనిపెట్టారో, వాళ్ళేదైతే చేశారో అదే సమాజాన్ని ఈరోజు మార్చేసింది, ఉపయోగపడుతూ ఉంటుంది. అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళ స్టోరీస్ చెప్పుకోవడం అవసరం అండి. మనకి చాలా అవసరం. చాలా మంచి మోటివేషన్ ఇస్తాయి. సంజయ్ రౌత్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. వైజాగ్‌లో ఒక ప్రైవేట్ కాలేజీలో ఏదో టీచింగ్ చేసుకుంటూ ఉండేవాడు. విపరీతమైన వేడి. పైన రేకుల షెడ్ కదా! ఎవరు పంపడానికి ఇష్టపడేవాళ్ళు కదా! అసలు ఇతనికి కూడా పాఠాలు చెప్పలేని పరిస్థితి. అప్పుడు ఏమనిపించిందంటే చుట్టూ 4 చెట్లు నాటితే బాగుంటుందని నాటాడండి. 2, 3 సంవత్సరాల్లోనే అవి పెరిగిపోయి చక్కటి చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తే ఇంక ఆయన అప్పుడు డిసైడ్ అయిపోయాడండి. ఉద్యోగాన్ని వదిలేసి వాళ్ళ ఊరు ఒరిస్సా, బెర్హాంపూర్. ఒరిస్సా వెళ్ళిపోయి ఇప్పటికీ 80,000 మొక్కలు నాటాడండి. 1, 2 కాదు 80,000. ముందు 100 మొక్కలతోనే స్టార్ట్ చేశాడు. తర్వాత సంవత్సరం 200, తర్వాత సంవత్సరం 300. ముందెవరు కలిసి రాలేదు. ఒక్కడే వెళ్ళి పని చేసుకునేవాడు. తర్వాత ఎన్నో ఎన్‌జీఓలు వచ్చినాయి. ఎంతోమంది వాలంటీర్స్ వచ్చారు. ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారండి. సీడ్ బాల్ టెక్నిక్ అని చెప్పి పాపం ఆ టెక్నిక్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాడు మొదట్లో అయితే. అది గుజరాత్ వెళ్ళి అక్కడ ఎవరో ఈ టెక్నిక్ సీడ్ బాల్స్ తయారు చేయడానికి ఒక మిషన్ కూడా కనిపెట్టాడండి స్వయంగా. ఇప్పుడు ఎవరైనా అవసరం ఉంది చెప్పండి అంటే నేను ఆ టెక్నాలజీ ఇస్తాను అని కూడా అంటున్నాడు. సీడ్ బాల్స్ అంటే ఏం కాదండి, విత్తనాలు ఉంటాయి కదా మనం తిని పాడేసే విత్తనాలు. అవి కాస్త మట్టిలో లోపల పెట్టి ఉండలుగా చేసి ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత గుట్టలు, పర్వతాలు, ఏ స్థలాలు ఖాళీగా ఉంటే ఆ స్థలాల్లో వేసేస్తారు. దీంతో పాటు నేను ఒక మంచి టెక్నిక్ చెప్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. సీడ్ బాల్స్ చిన్నవి ఓకే, పర్వతాలు, గుట్టలు ఎవరు కదపని చోట. కానీ మనం అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. కానీ మా ఇంటి చుట్టుపక్కల నేను గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మంచి గ్రీనరీ కావాలి, గ్రీనరీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. 2, 3 సంవత్సరాలు ఎదిగిన చెట్లు ఉంటాయండి. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు చెట్లు ఉంటాయి. కడియం నుంచి, ఫారెస్ట్ నుంచి చాలా నర్సరీ వాళ్ళు ఇవి ఇస్తూ ఉంటారు. పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. 200-300 ఉంటుంది. 200-300 పెట్టడం అవసరమా అంటే ఒక చెట్టు విలువ ఎంత అనేది ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అలా చెట్టే కదండి, ఇంకొక 2 సంవత్సరాలు దాన్ని పట్టించుకుంటే సరిపోతుందండి. కొన్ని రకాల చెట్లు అయితే గేదెలు, మేకలు కూడా ఏమీ వాటి జోలికి వెళ్ళవు. కొన్ని రకాల చెట్లే కావాలి, అంటే ఫ్రూట్స్ కావాలి అనుకుంటే మాత్రం చుట్టూ ఒక మెష్ వేయాల్సిందే. దానికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. ముందు మీరంటూ రంగంలోకి దిగితే ఈ రకంగా ప్రయత్నం చేయండి. మీ వీధి, మీ ఊరు మొత్తం పచ్చగా చేసేయచ్చండి. నేను చేశాను. ప్రాక్టికల్గా నేను చేసి కొన్ని వేల మొక్కలు సక్సెస్ చేశాను కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాను. ఈ టెక్నిక్ గురించి కూడా మీరు ఆలోచించండి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా చెప్పండి, చేద్దాం.